హలో ఫిష్ మామాస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంకే ఆక్వా వరల్డ్. ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు ఒక ప్లాంటెడ్ ట్యాంక్ సెటప్ని ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన వీడియో, మన కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినా, ఏమన్నా యూస్ఫుల్గా అనిపించినా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తూ ఉంటాను. సో ఇక లేట్ ఎందుకు, వీడియో మొదలు పెడదాం. నేను యూజ్ చేసే ఈ ట్యాంక్ సైజ్ వచ్చేసి హైట్ 9 ఇంచెస్, లెంత్ 18 ఇంచెస్, విడ్త్ 9 ఇంచెస్. బేస్ లేయర్ కోసం అయితే క్రష్డ్ గ్రావెల్ చిప్స్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే శాండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో నేనైతే క్రష్డ్ గ్రావెల్స్తో పాటుగా గార్డెన్ సాయిల్ అయితే మిక్స్ చేసి యూజ్ చేస్తున్నాను. సో దీనివల్ల రూట్స్ అనేటివి మంచిగా డెవలప్ అవుతాయి. మీరు కావాలనుకుంటే, లేదు బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే మీరు శాండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో శాండ్లో కూడా రూట్స్ అనేటివి మంచిగా డెవలప్ అవుతాయి. బేస్ లేయర్ తర్వాత అయితే నేను ఆక్వాస్కేప్ అయితే డిజైన్ చేసుకుంటున్నాను. నేను చేసే ఆక్వాస్కేప్ డిజైన్ వచ్చేసి 2 సైడ్ ప్లాంటెడ్. సో దీంట్లో 2 సైడ్స్ కూడా వుడ్ అనేది యాడ్ చేసి బ్యాక్గ్రౌండ్లో అయితే ప్లాంట్స్ యూజ్ చేస్తాం. వుడ్ కానీ స్టోన్స్ కానీ యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ మీరైతే ఫెవిక్విక్తో అయితే వుడ్ని కానీ స్టోన్స్ని కానీ అతకబెట్టుకోండి. సో దీనివల్ల మనం ఎప్పుడైతే ట్యాంక్ని క్లీన్ చేసుకునేటప్పుడు మనకి ఆక్వాస్కేప్ అనేది డ్యామేజ్ అయ్యే ప్రాబ్లమ్స్ అయితే చాలా వరకు తగ్గుతాయి. చాలా మందికి ఆక్వాస్కేప్ డిజైన్ చేసుకోవడంలో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు అలాంటివి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉన్నా, స్టెప్పింగ్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్లో అయితే అడగొచ్చు. సో నేను కంపల్సరీగా మీకు ఆన్సర్ అయితే ఇస్తాను. ఇక్కడితో మన ఆక్వాస్కేప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఇప్పుడు టాప్ లేయర్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను టాప్ లేయర్ కోసం అయితే ఆక్వా సాయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే వర్మీ కంపోజ్ కూడా యూజ్ చేయొచ్చు, ఒకవేళ మీ బడ్జెట్ లో అయి ఉండుంటే. ఒకవేళ మీరు వర్మీ కంపోజ్ యూజ్ చేసే లెక్క అయితే టాప్ లో ఇంకొక లేయర్ అయితే యాడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వర్మీ కంపోజ్ అనేది వాటర్లో మిక్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు టాప్లో ఇంకొక లేయర్ కింద శాండ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏదైతే వర్మీ కంపోజ్లో ఉండే డస్ట్ ఏదైతే ఉంటుందో అది వాటర్లో పొల్యూట్ అవ్వదు. సో మీ ట్యాంక్ కూడా చాలా క్లియర్ అండ్ క్లీన్గా ఉంటుంది. మీరు సాయిల్ని ఫ్రంట్లో 1 ఇంచ్ అండ్ బ్యాక్గ్రౌండ్లో 3 to 4 ఇంచెస్ హైట్ అయితే ఆక్వా సాయిల్ని అయితే వేసుకోండి. సో దీనివల్ల మనం ప్లాంటేషన్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయితే ఉంటుంది మనకి. ఈ ట్యాంక్లో నేను యూజ్ చేసే ప్లాంట్స్ కంప్లీట్గా ఈజీ గ్రోయింగ్ అండ్ లో మెయింటెనెన్స్ ప్లాంట్స్. సో మీరు ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా అయితే ఇది నోటీస్ చేసుకోండి. ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకునే ప్లాంట్స్ హైటెక్ ప్లాంట్సా, లేదా లోటెక్ ప్లాంట్సా, లేదా హైలైట్ నీడెడా, సో CO2 నీడెడా, ఇలాంటివి అన్నీ చెక్ చేసుకుని ప్లాంట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే ప్లాంట్స్ అనేటివి మెల్టింగ్ ఇష్యూస్ అనేవి అయితే మీకు చాలా ట్యాంక్లలో కనిపిస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న ట్యాంక్కి ఎలాంటి ప్లాంట్ యూజ్ చేయాలో తెలియకపోవడం వల్లనే మీకైతే అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. సో అండ్ అలాగే హైలైట్ ప్లాంట్స్ అనేటివి లో లైట్లో పెట్టడం వల్ల కూడా ప్లాంట్స్ అనేటివి అయితే మెల్ట్ అయిపోతూ ఉంటాయి. సో అది కూడా మైండ్లో నోటీస్ పెట్టుకోండి. మీకు అలాగే ట్యాంక్లో ఎక్కువగా అలిగి ప్రాబ్లమ్స్ రాకూడదు అనుకుంటే మీరు కంప్లీట్గా ట్యాంక్లో 60 to 70% అయితే ప్లాంటేషన్ అయితే చేయాల్సి వస్తుంది. సో ఎక్కువ ప్లాంట్స్ ట్యాంక్లో యాడ్ చేయడం వల్ల మీకు అలిగి ప్రాబ్లమ్స్ అనేటివి చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. ట్యాంక్లో ప్లాంట్స్ యాడ్ చేసే ముందు కంపల్సరీ ట్యాంక్లో అయితే కొంచెమైనా వాటర్ అయితే ఉండాలి. సో వాటర్ ఉండడం వల్ల ప్లాంట్స్ అనేటివి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. సో దీని తర్వాత మీరు కంప్లీట్గా వాటర్ని ఫిల్ చేసేటప్పుడు హ్యాండ్ కానీ, లేదంటే ఏదైనా స్పంజ్ కానీ, లేదా ఏదైనా టిష్యూ పేపర్ కానీ యూజ్ చేసి వాటర్ అయితే ఫిల్ చేయవచ్చు. ఫైనల్గా ట్యాంక్లో వాటర్ ఫిల్ అయిన తర్వాత ట్యాంక్లో ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసుకొని వాటర్ కండిషనర్ అయితే యాడ్ చేసుకోండి. సో దీంతో మన ట్యాంక్ సెటప్ అనేది ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది.